శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మన అరచేతి వేళ్లను బట్టి మన భవిష్యత్తుని, మన లక్షణాలని సులభంగా తెలుసుకోవచ్చు. చిటికెన వేలును బట్టి మన భవిష్యత్తు, మన లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా సరే వేళ్లు చూసుకున్నప్పుడు ఈ వేళ్ల దగ్గర ఉన్న గీతల్ని కడుపులు అనే పేరుతో పిలుస్తారు. ఎవరికైనా సరే చిటికెన వేలు పొడవు అనేది ఈ ఉంగరపు వేలు మొదటి కణుపు కంటే తక్కువగా ఉంటుంది. దీన్ని ఉంగరపు వేలు మొదటి కణుపు అంటారు, దీన్ని ఉంగరపు వేలు రెండో కణుపు అంటారు. ఈ చిటికెన వేలు లెంత్, ఈ చిటికెన వేలు పొడుగు అనేది ఉంగరపు వేలు మొదటి కణుపు కంటే తక్కువగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి పెద్ద మనస్సు ఉంటుంది, జాలి దయ ఎక్కువగా ఉంటుంది, ఎదుటి వాళ్ళతో కలిసిపోయే తత్వం ఉంటుంది. కానీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటే మాత్రం జీవితంలో దేన్నైనా సాధిస్తారు. అయితే ఆత్మవిశ్వాసం అనేది తక్కువ ఉండటం వల్ల ఆశయ సాధనలో అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి, ఎయిమ్స్ ఉంటాయి, కానీ చేయగలనో లేదో అనే అనుమానం ఉంటుంది. ఆ అనుమానాన్ని పక్కన పెడితే మాత్రం ఈ చిటికెన వేలు పొడవు అనేది ఉంగరపు వేలు మొదటి కణుపు కంటే తక్కువగా ఉన్న వాళ్ళు తప్పకుండా విజయాలు సాధిస్తారు. అలాంటి వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందడుగు వేయటం ఎంతైనా అవసరం. అలాగే ఇంకొంతమందికి ఈ చిటికెన వేలు పొడవు అనేది సరిగ్గా ఉంగరపు వేలు మొదటి కణుపును తాకుతుంది. అంటే ఉంగరపు వేలు మొదటి కణుపు ఎంత ఉందో అక్కడ వరకు చిటికెన వేలు పొడవు ఉంటుంది. అలాంటి వాళ్ళు బ్యాలెన్స్డ్ పీపుల్ అని చెప్పచ్చు. వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, వాళ్ళ మనస్సును ఎవరు మార్చలేరు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బ్యాలెన్స్డ్గా ఉండేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఆ బ్యాలెన్స్తోనే జీవితంలో ప్రతి పని చేస్తూ ఉంటారు. మెచ్యూరిటీ ఉన్న పీపుల్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఎవరికైనా సరే ఈ చిటికెన వేలు పొడవు అనేది ఈ ఉంగరపు వేలు మొదటి కణుపును దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోవటం, లేదా చిటికెన వేలు దాదాపుగా ఉంగరం వేలు పొడవుతో సమానంగా ఉండటం, ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పదవి కోసం పాకులాడుతూ ఉంటారు. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే ఒక అధికారం కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆ అధికారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అధికారం వస్తే మాత్రం తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ వాళ్ళని పబ్లిక్ ఓరియంటెడ్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు పబ్లిక్ రిలేటెడ్ రంగంలో వెళితే వాళ్ళ అధికారం వల్ల ప్రజలందరికీ మేలు చేసే వాళ్ళుగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ చిటికెన వేలు పొడవు అనేది సరిగ్గా ఉంగరపు వేలు మొదటి కణుపు వరకు వచ్చిన వాళ్ళు మాత్రం శ్రమతోనే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. చిటికెన వేలు పొడవు ఉంగరపు వేలు మొదటి కణుపుని సరిగ్గా టచ్ అయిన వాళ్ళు మాత్రం శ్రమ, హార్డ్ వర్క్తో వాళ్ళేంటో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి జీవితంలో టర్నింగ్ వస్తుంది. వాళ్ళందరితో కలిసి కూడా ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి స్వభావం ఉంటుంది, మాటల చాకచక్యం ఉంటుంది, వాక్చాతుర్యం ఉంటుంది, ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. కానీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం హార్డ్ వర్క్ చేసి ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు. కాబట్టి ఇలా చిటికెన వేలును బట్టి మీ భవిష్యత్తును సులభంగా తెలుసుకోవచ్చని హస్త సాముద్రికంలో చెప్పడం జరిగింది. బొటన వేలు ఎలా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే అద్భుతమైన అదృష్టం పడుతుందో, జన్మ జన్మల అదృష్టం మీకు రావాలంటే బొటన వేలు ఎలా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా బొటన వేలు అనేది 3 రకాలుగా ఉంటుంది. మొదటి రకం ఏంటంటే బొటన వేలు స్టిఫ్గా ఉంటాం, అసలు వంగదు, 100% స్టిఫ్గా ఉంటుంది. రెండో రకం ఏంటంటే బొటన వేలు కొద్దిగా వెనక్కి వంగి ఉంటుంది, లిటిల్ బిట్ బెండ్ అంటారు, కొద్దిగా వెనక్కి వంగి ఉంటుంది. మూడో రకం ఏంటంటే బొటన వేలు బాగా వెనక్కి వంగేటటువంటి స్వభావం ఉంటాం. ఇలా బొటన వేలు ఎవరికైనా 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాల్లో ఒక ప్రత్యేకమైన రకం ఉన్న బొటన వేలు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి జన్మ జన్మల అదృష్టం పడుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదని హస్త సాముద్రికంలో చెప్పారు. ముందుగా ఫస్ట్ టైప్ అంటే బొటన వేలు స్టిఫ్గా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, బొటన వేలు స్టిఫ్గా ఉన్న వాళ్ళకి ఈగో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు రహస్యాలను దాచిపెడుతూ ఉంటారు. వాళ్ళకి క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది, డెడికేషన్ ఎక్కువగా ఉంటుంది, వృత్తి పట్ల అంకిత భావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు వర్కహాలిక్ అని చెప్పుకోవచ్చు. వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ వర్క్ చేయటం ద్వారా మంచి పొజిషన్ వస్తుంది, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అయితే క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. భార్య పిల్లల దగ్గర కూడా క్రమశిక్షణతో ఉంటారు, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతూ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా క్రమశిక్షణ ఉంటుంది. వీళ్ళకి పని చేయకుండా కబుర్లు చెప్పేవాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడు వర్క్ డెడికేషన్తో ఉండి వర్క్ ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. అయితే బంధువులకు మాత్రం వీళ్ళు మనీ మైండెడ్గా, సెల్ఫిష్గా అనిపిస్తారు. దానికి కారణం ఎప్పుడు వర్కహాలిక్గా ఉండడం, క్రమశిక్షణగా ఉండటమే కారణం.
ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం కొంచెం క్రమశిక్షణతో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ టైప్ ఏంటంటే బొటనవేలు లిటిల్ బిట్ కొద్దిగా వెనక్కి వంగి ఉన్నవాళ్ళు. ఇలా బొటనవేలు లిటిల్ బిట్ కొద్దిగా వెనక్కి ఉన్నవాళ్ళు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటారు. ప్రొఫెషనల్ లైఫ్ ఎంత బాగా చూసుకుంటారో పర్సనల్ లైఫ్ అంతే బాగా చూసుకుంటారు. విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తూ ఉంటారు. బొటనవేలు లిటిల్ బిట్ వెనక్కి వంగిన వాళ్ళు జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే చిరునవ్వుతో ఆ కష్టాన్ని ఎదుర్కొంటారు. వాళ్ళ తెలివితేటలతో చిరునవ్వుతోనే ఆ కష్టాలని, సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉంటారు. బొటనవేలు లిటిల్ బిట్ వెనక్కి వంగిన వాళ్ళకి వివాహం తర్వాత జీవితం మారిపోతుంది, రాజయోగం పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సెకండ్ టైప్ అంటే బొటనవేలు లిటిల్ బిట్ కొద్దిగా వెనక్కి వంగి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత చాలా వరకు అదృష్టం కలిసి వస్తుంది, ఆస్తులు కలిసి వస్తాయి, వ్యాపారం చేస్తే వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే బొటనవేలు లిటిల్ బిట్ వెనక్కి వంగిన వాళ్ళు పెద్దలకి బాగా గౌరవం ఇస్తారు, పెద్దల పట్ల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళు ఏ విషయమైనా సరే ప్లెయిన్ గా షేర్ చేసుకుంటారు, మనసులో ఎలాంటి కుతంత్రాలు లేకుండా ప్లెయిన్ గా ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే బొటనవేలు లిటిల్ బిట్ వెనక్కి వంగిన వాళ్ళకున్న అదృష్టం ఏంటంటే వాళ్ళకి జీవితంలో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు, వృద్ధాప్యంలో కూడా ధనానికి లోటు ఉండదు, జీవితం ఓల్డేజ్ లో హాయిగా గడిచిపోతుంది. అలాగే దైవ కార్యక్రమాల మీద కూడా ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సెకండ్ టైప్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ టైప్ బొటనవేలు బాగా వెనక్కి వంగి ఉన్నవాళ్ళు. బొటనవేలు బాగా వెనక్కి వంగి ఉన్నవాళ్ళు స్పిరిచువల్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రపంచాన్ని వేరే కోణంలో చూస్తూ ఉంటారు. వాళ్ళకి సిక్స్త్ సెన్స్ ఉంటుంది, వాళ్ళకి అద్భుత శక్తులు ఉంటాయి. వాళ్ళు ఏదైనా మాట అంటే అది జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసమే ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. స్నేహితులు ఉంటే స్నేహితుల కోసం ప్రాణత్యాగమైనా చేస్తారు, అలాంటి లక్షణం ఉంటుంది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే ఆ సహాయం బయటికి చెప్పరు, ఎవరికి చెప్పకుండా ఆ విషయాన్ని లోపలే దాచిపెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి బొటనవేలు బాగా వెనక్కి వంగి ఉన్నవాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్, సిక్స్త్ సెన్స్ ఉన్నవాళ్ళు, అతీంద్రియ శక్తులు కూడా వస్తాయి, వాళ్ళు అన్నమాట జరుగుతుంది, వాళ్ళు భగవంతుడి రిలేషన్ లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్న జీవితం అంతా ఆధ్యాత్మికంగా ఉంటుంది. బొటనవేలు స్టిఫ్ గా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. బొటనవేలు బాగా వెనక్కి వంగి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి అసలు ఇగో అనేది ఉండదు, ఎప్పుడు స్పిరిచువల్ గా ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా బొటనవేలు లిటిల్ బిట్ వెనక్కి వంగి ఉన్న వాళ్ళు సెకండ్ టైప్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే మాత్రం పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వస్తుంది, జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే చిరునవ్వుతో వాటిని పరిష్కరించే సామర్థ్యం ఉంటుందని హస్త సాముద్రికంలో చెప్పారు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.